తన తమ్ముడైన హిరణ్యాక్షుడిని విష్ణు వరాహ రూపంలో చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందుతాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు సమయంలో తన భార్య హయాదు గర్భవతిగా ఉంటుంది. దేవతలు భయపడ్డారు, ఈ బిడ్డ కూడా రాక్షసుడై పుట్టకూడదు అని. నారద మహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి విష్ణు కథలు, భక్తి మార్గం బోధించాడు. ఆ గర్భంలో ఉన్న బిడ్డ నారదుడు చెప్పిన భక్తుడు, అదే ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడి కొడుకైన ప్రహ్లాదుడు విష్ణు మాత్రమే దేవుడు అని ప్రతిక్షణం ఆ నారాయణుడే జపం చేస్తుండేవాడు. అది నచ్చని హిరణ్యకశ్యపుడు పలుసార్లు చంపించడానికి ప్రయత్నించగా ప్రహ్లాదుడిని ప్రతిసారి ఆ శ్రీ మహావిష్ణు కాపాడుకుంటూ వచ్చాడు. ఒకసారి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడితో, నిజంగా నువ్వు నమ్మే దేవుడు ఉంటే ఈ స్తంభం నుండి రమ్మను అని అంటాడు. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక రూపం బయటికి వచ్చింది. అర్ధ మానవుడు, అర్ధ సింహం. అదే నరసింహస్వామి అవతారం. వరం ఇచ్చిన ప్రతి మాటకు అర్థం చూపిస్తూ, నేను మనిషిని కాదు, జంతువుని కాదు, గృహద్వారం వద్ద నిలబడి, ఇది లోపల కాదు, బయట కాదు, సాయంకాల సమయంలో, ఇది పగలు కాదు, రాత్రి కాదు, నువ్వు నా తొడల మీద ఉన్నావు, ఇది నేల మీద కాదు, ఆకాశంలో కాదు, ఇవి గోర్లు కాదు, ఇవి నీ అహంకారాన్ని చీల్చే విష్ణు శక్తి అని తన గోర్లతో చీల్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు ఆ నరసింహుడు.